ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్‌కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువుండేది. ప్రొడక్షన్ మీద గాని అన్నిట్లి మీద. ఇప్పుడంటారా? ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకెంత గ్రిప్ ఉండేది? అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్‌గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్‌లో కూడా కొంచెం బాగా బిజీ అవ్వటం ఒకటి. మేము అన్నాం అనమాట అది. ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు. అందుకని డైరెక్టర్ గారిని అడిగాం అనమాట. సార్ మీరే మీకేం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తాం. ఇది మీరే ప్లాన్ చేయండి. మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది. మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగాలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి. ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం. వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మేము మీకు అనుకున్నట్టుగా 1 ఇయర్‌లో అవ్వకుండా 2 ఇయర్స్. ఖర్చు మీద ఏదన్నా డిసప్పాయింట్‌మెంట్ ఉందండి? ఏమండి? ఖర్చు ఎక్కువైంది, తక్కువైందని ఏదన్నా డిసప్పాయింట్‌మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్‌గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి.